ఈ వెబ్సైట్ ఎవరైనా క్రియేట్ చేయించుకోవాలనుకుంటే కింద మనకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎవరైనా సరే అందులో నా ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేయొచ్చు నాకు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఒక 3-in-1 వెబ్సైట్ నుంచి ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు, దానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, వెబ్సైట్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పాలనుకున్నాను. మన ఛానల్లో ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ నుంచి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఏ విధంగా మనం తీసుకోవచ్చు, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉంటూ ఆ ప్రాజెక్ట్స్ ఎట్లా కంప్లీట్ చేయవచ్చు, దానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంటాయి, వీటన్నిటికీ సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి అప్డేట్ ఏది ఉన్నా కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ఈజీగా ఇచ్చేస్తుంటాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అదేవిధంగా మన వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, ఎందుకంటే ఇన్కమ్ డాలర్స్లలో ఉంటుంది. తర్వాత వర్క్ కూడా మనం ఇంట్లోనే ఫ్రీ టైంలో, అంటే మనకు ఫ్లెక్సిబుల్ టైమ్స్ అనమాట, మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఈజీగా మనం ఇంట్లోనే మనకు అనుకూలంగా ఉన్నటువంటి టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. దీనికి మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ స్కిల్స్తో మీకు ప్రాజెక్ట్స్ అనేవి దొరుకుతాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన వివరాలు నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అందరికీ చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఈ వీడియోలో 3-in-1 వెబ్సైట్ గురించి తెలుసుకుందామని చెప్పాను. మరి 3-in-1 వెబ్సైట్ అంటే ఏది? కామన్గా మనకు పిన్ కోడ్ వెబ్సైట్ అంటే చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది మనందరికీ తెలుసు. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను. మరి ఒక్క పిన్ కోడ్ వెబ్సైట్తోనే కాకుండా, అంటే ఒక పిన్ కోడ్ టూల్తోనే కాకుండా, ఇంకా మనము 2 టూల్స్ ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసి కొత్తగా కోడింగ్ అనేది చేయడం జరిగింది. దాంట్లో మీకు పిన్ కోడ్, తర్వాత బ్యాంక్, ఐఎఫ్ఎస్సి కోడ్స్, నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ కోడ్, ఇవి 3 కలిసి ఒకే వెబ్సైట్లో 3-in-1 వెబ్సైట్ లాగా మనకు వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వెబ్సైట్ ఎలా ఉంటుంది, డిజైన్ ఎట్లా ఉంటుంది, టోటల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మన ల్యాప్టాప్ స్క్రీన్ మీద మీరు చూడండి. అట్లే దానికి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. చాలా సింపుల్ వెబ్సైట్, ఈజీగా యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వెళ్దాం. ఓకే, ఇక్కడ గూగుల్లో నేను ఐఎఫ్ఎస్సి కోడ్స్ అని చెప్పేసి సెర్చ్ చేశాను. కింద పాలసీ బజార్ ఒకటి పెద్ద వెబ్సైటు, ఆర్బీఐ అయితే మనకు తెలుసు, తర్వాత బ్యాంక్ బజార్ కూడా తెలుసు. ఇక్కడ నుంచి మనలాంటి వాళ్ళు చేసినటువంటి వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 వెబ్సైట్స్. తర్వాత ఇది ట్యాక్సింగ్ సంబంధించింది, తర్వాత ఇది కూడా ట్యాక్స్కి సంబంధించింది, ఇది కూడా గవర్నమెంట్ వెబ్సైటే. పేటిఎం ఆల్రెడీ మనకు తెలుసు. ఇక తర్వాత లేవు. ఇందులో కేవలం ఒక 4-5 వెబ్సైట్స్ మాత్రమే ఐఎఫ్ఎస్సి, తర్వాత స్విఫ్ట్ కోడ్స్కు సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం పిన్ కోడ్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి ఎవరికైనా సెర్చ్ చేసినట్లయితే మూడిట్లో ఏ ఒక్కటి సెర్చ్ చేసినా కూడా మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మరి వీటికి ట్రాఫిక్ ఎట్లా ఉంది, వీటికి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయింది. మరి దీని ట్రాఫిక్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఈ వెబ్సైట్లో డిజైన్ ఈ విధంగా చాలా ప్లెయిన్గా సింపుల్ డిజైనింగ్ ఉంది, కానీ మన వెబ్సైట్లో బ్రహ్మాండమైన డిజైనింగ్ ఉంటుంది, మీరు చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఇందులో కేవలం ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే ఉంటుంది, స్విఫ్ట్ కోడ్ కూడా ఉండదు. మరి ఈ వెబ్సైట్కే ట్రాఫిక్ ఉంది. మనం 3 రకాలుగా, అంటే 3-in-1గా మనం చేస్తున్నాం కాబట్టి దీనికి ఇంకా మంచి ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా బ్యాంక్స్ నేమ్స్. మనకు ఏదైనా ఒక బ్యాంక్ నేమ్ కావాలనుకుంటే మనం కంప్లీట్గా కిందికో మీదకో స్క్రోలింగ్ చేసి బ్యాంక్ నేమ్ సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం వ్యూవర్కి కొద్దిగా ఈజీగా ఉండదు అనమాట. మరి మన వెబ్సైట్ ఎట్లా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ దీనికి ట్రాఫిక్ చూద్దాం. ట్రాఫిక్ వచ్చేసి మనం ఒకసారి సిమిలర్ వెబ్ మీద చూసినట్లయితే మంత్లీ వచ్చేసి ఇక్కడ ఇది యాడ్ వచ్చింది చూడండి, గూగుల్ యాడ్. ఇది మంత్లీ విజిటర్స్ వచ్చేసి దాదాపు 1.7 మిలియన్స్ ఉన్నారు. మరి 1.7 మిలియన్స్కి ఎంత ఉంది? $0.13, తర్వాత $0.1, తర్వాత $0.14, తర్వాత $0.12, $0.13, ఈ విధంగా, అంటే సిపిసి అంటారు దాన్ని, కాస్ట్ పర్ క్లిక్, అది ఈ విధంగా ఉంది. మరి $0.13 అంటే ఎంత అవుతుంది? 1.7 మిలియన్స్కి 1.7 మిలియన్ అంటే 17 lakhs, అంటే 17 లక్షల వరకు కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 17 లక్షల ట్రాఫిక్కి ఎన్ని క్లిక్స్ వస్తాయనేది మనం రఫ్గా చూసుకోవచ్చు. ఇక్కడ 17 lakhs ఇంటూ 0.03 మాత్రమే తీసుకుంటున్నాను నేను. ఎన్ని క్లిక్స్ వస్తాయంటే 51,000 క్లిక్స్ వస్తాయి అన్నమాట. 51,000 క్లిక్స్కి మనం ఇంటూ 0.13, మనం ఇందాక చూసినటువంటిది 13, 12, 10 అట్లా ఉంది. అది ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు కావాలనుకుంటే.
సో ఇక్కడ $0.13 అంటే $0.13 అంటే మనకు ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 11 రూపాయలు అవుతుంది. అంటే ఒక్క క్లిక్కి 11 రూపీస్ వస్తాయి. ఇక్కడ మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఇక్కడ ఈ లెక్క ప్రకారం 17 మిలియన్స్కి 51,000 క్లిక్స్ వచ్చినాయి. దీనికి ఇంటూ 11 రూపీస్ పడుతుంది మనకు, అంటే ఒక క్లిక్కి 11 రూపీస్ పడుతుంది. 10 రూపీస్ అనుకుందాం. 10 రూపీస్ అనుకుంటే కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ చూడండి ఎట్లా చూపెడుతుందో, 5,10,000 వరకు చూపెడుతుంది. ఓకే, ఇదంతా కాదు, 5,10,000లో సగంలో సగం బై 2 చేద్దాం, మళ్ళీ బై 2 చేద్దాం. ఓకే, 1,27,500. మనం చేసినటువంటి వెబ్సైట్ అంటే 4 రెట్లు మనకు తక్కువ ట్రాఫిక్ వచ్చినా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఇది. ఇంకా దీంట్లో సగం చేసినప్పుడు కూడా మనకు 50,000 పర్ మంత్ అనేది ఎక్కడ పోకుండా వస్తుంది. సో ఇది ఈ వెబ్సైట్కి ఉన్నటువంటి స్టఫ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ చూపించినటువంటి వెబ్సైట్లో ఓన్లీ ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే ఉంది, స్విఫ్ట్ కోడ్ లేదు, తర్వాత పిన్ కోడ్స్ కూడా లేవు. ఈ రెండు లేవు కాబట్టి మనకు వచ్చేటువంటి ట్రాఫిక్ ఈ రెండింటి మీద నుంచి కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు మన వెబ్సైట్ ఎట్లా ఉందో చూద్దాం. ఇది మన వెబ్సైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే పిన్ కోడ్ సెర్చ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే పిన్ కోడ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చూడండి, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్, పిన్ కోడ్ డీటెయిల్స్ అని ఉంది. నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ ఇక్కడ చూసినట్లయితే దాని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ బ్యాంక్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, బ్రాంచ్ నేమ్ టు డిస్ప్లే డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు కింద బాక్స్లో వచ్చేస్తుంది. అదే కాకుండా కింద లిస్ట్ వైజ్గా కూడా ఉంది చూడండి, ఏబీ బ్యాంకు, అభ్యుదయ బ్యాంకు, తర్వాత అలహాబాద్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఇట్లా రకరకాల బ్యాంకులకు సంబంధించిన టోటల్ ఇండియాలో ఎన్ని రిజిస్టర్డ్ బ్యాంక్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్స్, తర్వాత స్విఫ్ట్ కోడ్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ ఇదేంటి, మనం క్లిక్ చేసింది స్విఫ్ట్ కోడ్ మీద క్లిక్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. బ్యాంక్ నేమ్, సెలెక్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ అన్ని బ్యాంక్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఏదో ఒక బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఓపెన్ చేశాను. సిటీ వచ్చేసి ఏ సిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలహాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. బ్రాంచ్, మళ్ళీ అలహాబాద్లో ఏవే బ్రాంచ్లు ఉన్నాయో చూద్దాం. మనకు ఒకటే బ్రాంచ్ ఉన్నట్టుంది, మనకు తెలియదు. హిందీ సాహిత్య ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్కి సంబంధించిన స్విఫ్ట్ కోడ్ ఇక్కడ మనకు చూపించాడు చూడండి. స్విఫ్ట్ కోడ్ వచ్చేసింది అలహాబాద్ బ్యాంక్, బ్రాంచ్ నేమ్ వచ్చేసి, సిటీ నేమ్ వచ్చేసి అలహాబాద్, తర్వాత స్విఫ్ట్ కోడ్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది. ఓకే, ఇది స్విఫ్ట్ కోడ్కి సంబంధించి. మరి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎట్లా కావాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కావాలి కాబట్టి మళ్ళీ మనం ఒకసారి హోమ్లోకి వచ్చేసి, హోమ్లోకి మనం క్లిక్ చేయగానే ఐఎఫ్ఎస్సి కోడ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ బ్యాంక్ నేమ్ సెర్చ్ చేయండి, మళ్ళీ సేమ్ అదే అలహాబాద్ బ్యాంక్ మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో అలహాబాద్ ఎక్కడ ఉంది బ్యాంకు, హైదరాబాద్లో ఒకటి ఉంది అవ్వచ్చు. మనం ఓకే హైదరాబాద్ క్లిక్ చేసిన తర్వాత బ్రాంచ్, హైదరాబాద్లో ఏ బ్రాంచ్ అనేది ఉంటుంది. హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి. హైదరాబాద్ బాలానగర్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. వెంటనే మనకి ఇక్కడ అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అర్బన్, హైదరాబాద్ బాలానగర్ బ్రాంచ్, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్తో పాటు వస్తుంది. మనకు బ్యాంక్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్తో పాటు వస్తుంది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇంకా మనకి ఇంతకంటే మంచి వెబ్సైట్ అనేది ఎక్కడ దొరకదు. ఫోన్ నెంబర్, ఈవెన్ బ్యాంక్ ఫోన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత స్విఫ్ట్ కోడ్ వచ్చేసి, స్విఫ్ట్ కోడ్ మాత్రం సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే అది మనం ఆల్రెడీ ఒక పేజ్ దీనికి డెడికేట్ చేసాం కాబట్టి ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు కింద లాస్ట్కి వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ మీద మనం క్లిక్ చేసుకుంటే కోడ్ అనేది కాపీ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఐఎఫ్ఎస్సి స్విఫ్ట్ కోడ్ వచ్చేసి క్లిక్ హియర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనం ఏం చేస్తామంటే స్విఫ్ట్ కోడ్ వచ్చేటువంటి పేజ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ స్విఫ్ట్ కోడ్ వచ్చేసి క్లిక్ హియర్ అని మనం క్లిక్ చేయగానే ఇంతగా నేను చూపించినటువంటి స్విఫ్ట్ కోడ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనం స్విఫ్ట్ కోడ్ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా డీటెయిల్స్. మరి ఇప్పటి వరకు మనం ఐఎఫ్ఎస్సి కోడ్ చూసాము, స్విఫ్ట్ కోడ్ చూసాము. నెక్స్ట్ పిన్ కోడ్ చూద్దాం. పిన్ కోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. పిన్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తాలూకా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఆత్మకూరు, అనంతపురం సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్, ఏ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన పిన్ కోడ్ కావాలి అంటే అందులో కూడా బ్రాంచెస్ ఉంటాయి మనకు తెలుసు. ఓకే, ఇందులో కూడా ఏమేమి ఉన్నాయి చూడండి. నేను ఇక్కడ అరవింద్ నగర్ అనేది ఒకటి కనిపించింది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. అరవింద్ నగర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫీస్ నేమ్ వచ్చేసి అరవింద్ నగర్ ఎస్ఓ, తర్వాత డివిజన్ అనంతపూర్, రీజియన్ కర్నూలు, తర్వాత సర్కిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తర్వాత తాలూకా వచ్చేసి అనంతపూర్, డిస్టిక్ అనంతపూర్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు దాన్ని. ఇక సబ్ ఆఫీస్ అవసరం లేదు, మనకు నాట్ అవైలబుల్. హెడ్ ఆఫీస్ వచ్చేసి అనంతపూర్ హెడ్ ఆఫీసు. నెక్స్ట్ పిన్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది. కాపీ కూడా చేసుకోవచ్చు, మనం పక్కన కాపీ ఆప్షన్ కూడా ఉంది, కాపీ కూడా చేసుకోవచ్చు.
సో ఇదంతా కూడా డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకు పైన ప్రైవసీ పాలసీ ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రైవసీ పాలసీ మనం సపరేట్గా ప్రతి వెబ్సైట్కి వేరువేరుగా ఉంటుంది. అంటే ఏ వెబ్సైట్ అయినా కూడా మనం ఒక వెబ్సైట్ చేసినామంటే అందులో ప్రైవసీ పాలసీ ఒక రకంగా ఉంటుంది, వేరే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. డిస్క్లైమర్ కూడా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మనకు కింద లాస్ట్కి వచ్చేసి అబౌట్ అస్ మీద అబౌట్ అస్ కూడా ఉంటుంది. ఈ వెబ్సైట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ అబౌట్ అస్, డిస్క్లైమర్, అబౌట్ అస్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్, టర్మ్స్, కండిషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వీటితో పాటు ఇక్కడ మనకు షేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టి మనం చేసాము. ఇక్కడ నెక్స్ట్ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. కర్నూలు అని సెర్చ్ చేశాను. కర్నూలు అని సెర్చ్ చేస్తే ఏమేమి వచ్చింది చూడండి. ఆంధ్రప్రదేశ్, ఇక్కడ అన్ని కర్నూలు ఉన్నాయి. ఇక్కడ నేమ్ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ నేమ్ వచ్చినాయి, స్టేట్ నేమ్ వచ్చింది, డిస్టిక్ నేమ్ వచ్చింది, బ్రాంచ్ నేమ్ వచ్చింది. కర్నూలులో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఏ ఏ బ్యాంకుకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మొత్తం టోటల్గా ఇండియాలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వివరాలు ఒకటే వెబ్సైట్లో ఉన్నాయి. ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత స్విఫ్ట్ కోడ్, వీటితో పాటు పిన్ కోడ్ కూడా విత్ ఫోన్ నెంబర్స్, అడ్రస్లు అన్నీ కంప్లీట్ డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. సో ఇంత నీట్గా ఉన్నటువంటి వెబ్సైట్ ఇది. మనం ఇది విత్ కోడింగ్ చేస్తాము, కోడింగ్తోనే ఇది ప్రిపేర్ చేస్తాము వెబ్సైట్. సో ఇలాంటి వెబ్సైట్కి మనకు ఇందాక చెప్పినట్టుగా జస్ట్ ఒక్కసారి ఈ వెబ్సైట్ని మనం క్రియేట్ చేసి వదిలేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకోవచ్చు. దీనికి కూడా మన యాడ్సెన్స్ అప్రూవల్ తొందరగా రావడానికి ఒక చిన్న లాజిక్ ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ ఈ వెబ్సైట్ ఎవరైనా క్రియేట్ చేయించుకోవాలనుకుంటే కింద మనకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎవరైనా సరే అందులో నా ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేయొచ్చు నాకు. ఇక ఇందాక చెప్పినట్టు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా చాలా ముఖ్యమైనటువంటి వీడియోస్ రాబోతున్నాయి. మీ యొక్క ఫ్యూచర్ ఒకటే గుర్తుపెట్టుకోండి, 10th పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంబీఏ, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ స్కిల్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ మీరు ఒకవేళ స్టూడెంటా, సీనియర్ సిటిజనా, హౌస్ వైఫా, లేదంటే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారా, లేదంటే అన్ఎంప్లాయిడా, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా, ఎవరైనా పర్లేదు. విలేజ్లో ఉన్న, టౌన్లో ఉన్న, మెగా సిటీస్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అవన్నీ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని బాగా ఫాలో అవుతుండండి, టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఫాలో అవ్వండి. సో ఈ 3-in-1 వెబ్సైట్ నుంచి మనం చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. జస్ట్ మనం ఒకసారి చేసి వదిలేసినట్లయితే ఇందాక నేను మీకు చూపించినట్టుగా దాదాపుగా ఎంత తక్కువలో తక్కువ అని కూడా ఒక 50,000 వరకైనా మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. దానికి కూడా నేను ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మనకు యాడ్సెన్స్ అప్రూవల్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఓకే, ఈ వీడియోలో ఇంతే. బాయ్, జై హింద్.